Friends, good morning all of you. Welcome to our TOEFL class. ఈరోజు మన TOEFL క్లాస్లో థర్డ్ క్లాస్ స్టూడెంట్స్కి లిజనింగ్ సెషన్ 3 గురించి తెలుసుకుందాం. ఈరోజు మన టాపిక్ బేసిక్ కాన్వర్జేషన్స్. ముందుగా ఈరోజు చెప్పేటటువంటి ఈ కాన్వర్జేషన్లో ఉండే ముఖ్యమైనటువంటి కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఆ వర్డ్స్ యొక్క మీనింగ్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వర్డ్ ఈజ్ ఫేవరెట్. ఫేవరెట్ అంటే సంథింగ్ యూ లైక్ ద మోస్ట్. నీకు బాగా ఇష్టమైన దాన్ని ఫేవరెట్ అంటారు. ఐస్ క్రీమ్ ఈజ్ మై ఫేవరెట్. నాకు ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం, అది నా ఫేవరెట్. నెక్స్ట్ సెకండ్ వర్డ్ ఈజ్ నియర్ బై. నియర్ బై అంటే దగ్గరలో అని. నాట్ ఫార్ అవే, క్లోజ్, దగ్గరగా ఉన్నదాన్ని నియర్ బై అంటారు. మై ఫ్రెండ్ లీవ్స్ నియర్ బై. మా ఫ్రెండ్ దగ్గరలోనే నివసిస్తున్నాడు, అంటే మాకు దగ్గరలోనే ఉన్నాడు. టుడే అంటే ఈరోజు. దిస్ కరెంట్ డే, ఇప్పుడు జరుగుతున్న రోజుని టుడే అంటారు. వీఆర్ గోయింగ్ టు పార్క్ టుడే. మేము ఈరోజు పార్క్కి వెళ్తున్నాము. స్విమ్మింగ్, మూవింగ్ ఇన్ వాటర్ లైక్ ఏ పూల్, లైక్ ఇన్ ఏ పూల్ ఆర్ ఇన్ ద సీ. అంటే మనం వాటర్లో కదలడాన్ని, సీలో కానీ పూల్లో కానీ కదలడాన్ని మనం స్విమ్మింగ్ అంటారు, అంటే ఈత కొట్టడం. ఐ లవ్ స్విమ్మింగ్ ఇన్ ద పూల్. నాకు పూల్లో స్విమ్మింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. మార్కెట్, ఏ ప్లేస్ వేర్ పీపుల్ బై అండ్ సెల్ థింగ్స్. మార్కెట్ అంటే ఎక్కడైతే మనుషులు వస్తువుల్ని కొంటారో అమ్ముతారో దాన్ని మార్కెట్ అంటారు. మామ్ అండ్ డాడ్ గో టు ద మార్కెట్ టు బై థింగ్స్. అమ్మ నాన్న మార్కెట్కి వస్తువులు కొనడానికి వెళ్ళారు. ఈరోజు మన లిజనింగ్ సెషన్లో క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆడియో క్లిప్ ఉంటుంది. ఈ ఆడియో క్లిప్ని విని క్వశ్చన్ని అర్థం చేసుకోవాలి. తర్వాత ఆన్సర్లు కూడా ఆడియో క్లిప్స్ రూపంలోనే ఉంటాయి. ఆప్షన్ ఏలో ఏముందనేది ఆడియో క్లిప్ వినాలి. అలాగే ఆప్షన్ బికి సంబంధించినటువంటి ఆడియో క్లిప్ను కూడా వినాలి. ఆప్షన్ సికి సంబంధించినటువంటి ఆడియో క్లిప్ను కూడా వినాలి. ఈ 3 ఆడియో క్లిప్స్ని విని ఏ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అనేది మనం గుర్తించాలి. అంటే ఆడియో క్లిప్ వినడం ద్వారానే, విన్న తర్వాత మనం సరైన ఆప్షన్ని ఎంచుకోవాలి. ముందుగా ఫస్ట్ క్వశ్చన్ ఏంటో ఆడియో క్లిప్ వినండి. Listen to the audio and select the correct answer. What is your favorite sport? వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ స్పోర్ట్? నీకు ఇష్టమైనటువంటి ఆట ఏది? ఆప్షన్ ఏకి సంబంధించినటువంటి ఆడియో క్లిప్ని వినండి. What is your favorite sport? I don't like it. ఆప్షన్ ఏలో ఐ డోంట్ లైక్ ఇట్, నాకు అది ఇష్టం లేదు అని చెప్పారు అని ఉంది. అంటే నీ ఫేవరెట్ స్పోర్ట్ ఏంటి, నీకు ఇష్టమైన ఆట ఏంటంటే నాకు అది ఇష్టం లేదు అని ఆప్షన్ ఏలో ఉంది. ఆప్షన్ బిలో ఏముందో ఆడియో క్లిప్ వినండి. What is your favorite sport? Football is my favorite sport. ఆప్షన్ బిలో ఫుట్బాల్ ఈజ్ మై ఫేవరెట్ స్పోర్ట్. నాకు ఫుట్బాల్ చాలా ఇష్టమైన ఆట అని చెప్పడం జరిగింది. ఆప్షన్ సిలో ఏముందో వినండి. What is your favorite sport? Yes, sure. ఆప్షన్ సిలో ఎస్ షూర్, అవును తప్పకుండా అని చెప్పి ఆప్షన్ సిలో ఉంది. సో ఈ 3 ఆప్షన్స్ విన్నారు కదా, ఇందులో ఏది కరెక్ట్ ఆన్సర్? ఎస్, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Listen to the audio and select the correct answer. Are you playing? క్వశ్చన్ ఏంటంటే ఆర్ యూ ప్లేయింగ్. ఇప్పుడు ఆప్షన్ ఏలో ఏముందో వినండి. Are you playing? Yes, it is nearby. ఆప్షన్ ఏలో ఎస్ ఇట్ ఈజ్ నియర్ బై, అవును అది దగ్గరలోనే ఉంది అని చెప్పడం జరిగింది. ఆప్షన్ బిలో ఏముందో వినండి. Are you playing? Yes, I am. ఆప్షన్ బిలో ఎస్ ఐ యామ్, అవును నేను ఆడుతున్నాను. ఆర్ యూ ప్లేయింగ్, నువ్వు ఆడుతున్నావా? ఎస్ నేను ఆడుతున్నాను అని ఉంది. ఆప్షన్ సిలో ఏముందో వినండి. Are you playing? Yes, I had an apple today. ఆప్షన్ సిలో నువ్వు ఆడుతున్నావా అంటే ఎస్ నేను ఈరోజు ఒక యాపిల్ తిన్నాను అని చెప్పడం జరిగింది. సో ఈ 3 ఆప్షన్స్లో విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? ఎస్, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, థర్డ్ క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆడియో క్లిప్ని వినండి. Listen to the audio and select the correct answer. Can we play today? కెన్ వీ ప్లే టుడే? మనం ఈరోజు ఆడుకుందామా? ఇది క్వశ్చన్. ఆప్షన్ ఏలో ఏముందో వినండి. Can we play today? Yes, we can. నో, ఐఎమ్ స్విమ్మింగ్. లేదు నేను స్విమ్మింగ్ చేస్తున్నాను. ఇది ఆప్షన్ ఏలో ఉంది. ఆప్షన్ బిలో ఏముందో వినండి. Can we play today? No, I am swimming. ఆప్షన్ బిలో మనం ఈరోజు ఆడుకుందామా అంటే ఎస్ వీ క్యాన్, అవును మనం ఆడుకుందాం అని చెప్పి ఆప్షన్ బిలో ఉంది. ఇప్పుడు ఆప్షన్ సిలో ఏముందో వినండి. Can we play today?
I want a ball. ఆప్షన్ సిలో మనం ఆడుకుందామా అని అడిగితే ఐ వాంట్ ఏ బాల్, నాకు బాల్ కావాలి అని చెప్పడం జరిగింది. సో ఈ 3 ఆప్షన్స్లో విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? ఎస్, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు 4th క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆడియో క్లిప్ని వినండి. Listen to the audio and select the correct answer. Is there a market here? 4th క్వశ్చన్లో ఏముందంటే ఈజ్ దేర్ ఏ మార్కెట్ హియర్, ఇక్కడ దగ్గరలో మార్కెట్ ఉందా అని క్వశ్చన్ అడిగారు. దీనికి ఆప్షన్ ఏలో ఏముందో వినండి. Is there a market here? Yes, it is nearby. ఎస్, ఇట్ ఈజ్ నియర్ బై. అవును, ఇది దగ్గరలోనే ఉంది. ఇక్కడ మార్కెట్ ఉందా అంటే ఎస్, దగ్గరలోనే ఉంది అని ఆప్షన్ ఏలో ఉంది. ఆప్షన్ బిలో ఏముందో వినండి. Is there a market here? Yes, I am fine. ఇక్కడ మార్కెట్ ఉందా అని అడిగితే నేను బాగున్నాను అని చెప్పడం జరిగింది. ఆప్షన్ సిలో ఏముందో వినండి. Is there a market here? Yes, I had an apple today. ఇక్కడ దగ్గరలో మార్కెట్ ఉందా అని అడిగితే నేను ఈరోజు యాపిల్ తినలేదు అని చెప్పి ఆప్షన్ సిలో చెప్పడం జరిగింది. సో విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? ఎస్, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు 5th క్వశ్చన్కి సంబంధించినటువంటి ఆడియో క్లిప్ వినండి. Listen to the audio and select the correct answer. Do you want to eat? ఇందులో డూ యూ వాంట్ టు ఈట్, నువ్వు తింటావా అని చెప్పి, అంటే నువ్వు తినాలనుకుంటున్నావా అని చెప్పి అడగడం జరిగింది. ఆప్షన్ ఏలో ఏముందో వినండి. Do you want to eat? Yes, I want to eat. ఐ వాంట్ టు ఈట్, అవును నేను తినాలనుకుంటున్నాను. ఆప్షన్ బిలో ఏముందో వినండి. Do you want to eat? No, I am swimming. నో, ఐ యామ్ స్విమ్మింగ్, లేదు నేను స్విమ్మింగ్ చేస్తున్నాను. ఆప్షన్ సిలో ఏముందో వినండి. Do you want to eat? I want chewing gum. ఐ వాంట్ చూయింగ్ గమ్, నాకు చూయింగ్ గమ్ కావాలి. ఈ 3 ఆప్షన్స్ విన్నారు కదా. సో విచ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్? ఎస్, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే స్టూడెంట్స్, ఇది వాళ్ళ మన టోఫెల్ క్లాస్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. మరిన్ని వీడియోస్ చూడడం కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ పొందడం కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.